హేరోదుకు మేధావులు తిరిగి రాలేదని తెలిసినప్పుడు అతని మనసు భయంతో, అసూయతో నిండిపోయింది. కొత్తగా పుట్టిన యూదుల రాజైన యేసు తన స్థానాన్ని తీసుకుంటాడని అతనికి భయం వేసింది. చిన్నారి యేసుమీద ఇంకా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఒక రాత్రి యోసేపు గాఢనిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక దేవదూత స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. అతని స్వరం అత్యవసరంగా, కాని ప్రేమతో నిండి ఉంది. యోసేపు వెంటనే లేచి బిడ్డను మరియు మరియను తీసుకుని ఈజిప్టుకు వెళ్లి రక్షించు. హేరోదు బిడ్డను చంపడానికి వెతుకుతున్నాడు. దేవదూత మాట వినగానే యోసేపు ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. అతను మరియను నిద్రలేపి పరిస్థితి మొత్తం చెప్పాడు. మరియు వారు రాత్రివేళలోనే ప్రయాణం మొదలుపెట్టారు. చీకటి రాత్రి, చిన్నారి యేసు నిద్రలో. ఒక ఒంటరి కుటుంబం దేవుని రక్షణమీద మాత్రమే విశ్వాసం పెట్టుకుని దీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈజిప్టుకు వెళ్లే మార్గం సులభం కాదు. వెచ్చని ఎడారి గాలులు, ఊహించలేని అలసట. కాని దేవుడు వారితో ఉన్నాడు. హేరోదు యేసుకు హాని చెయ్యలేదు. ఎందుకంటే దేవుడు ముందుగానే తన ప్రణాళికను సిద్ధం చేసియున్నాడు. ఈ కథ మనకు గుర్తుచేస్తుంది, దేవుడు మనల్ని ప్రమాదాల నుండి కనిపించని మార్గాలలో కాపాడుతాడు. మన మార్గం చీకటిగా ఉన్నా, మనం ఒంటరిగా ఉన్నామని అనిపించినా ప్రభువైన దేవుడు మన ముందు నడుస్తూనే ఉంటాడు. దేవుడు మన అడుగులకి దారి చూపించే దేవుడు. మనకు తెలియని ప్రమాదాల నుండి కాపాడే దేవుడు. మన జీవితంలో ప్రతి చిన్న నిర్ణయాన్ని కూడా ఆయన నడిపించగలడు. ఇదే ఈజిప్టుకు ప్రయాణం కథ. ప్రతిరోజూ ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ వీరి లైఫ్ స్టూడియో. ధన్యవాదములు.